ఏ జంతువు, ఏ పక్షి, సమస్త జీవరాశుల్లో దేనికి లేని ఈ మతి స్థిమితపు ఆలోచన ఎవరికి కలిగింది? నీ మనిషి కలిగింది. వాటి జీవితం నాశనం అయిపోతున్నా, తమకు తాము చనిపోతున్నారని తెలిసినా కూడా ఏ రోజు ఏ జీవి ఆత్మహత్య చేసుకున్నప్పుడు అంత జ్ఞానము కలిగి బ్రతుకుతున్న దైవ స్వరూపమైన దైవ ఆత్మ కలిగిన నీకెందుకు ఆత్మహత్య? వాటికంటే బహు శ్రేష్ఠుడు, బహు జ్ఞానివి, మరి నీకెందుకు ఈ బుద్ధి? ఆయన స్వరూపమందు మనకు అన్నాడు, మనం దైవ స్వరూపులం. ఇంత జ్ఞానం దేవుడు నీకు ఇస్తే నువ్వు ఇంకా ఎంత బుద్ధిహీనంగా ఆలోచిస్తారేంటి? ఎందుకంటే మనిషి జన్మ వెనుక దేవుని కష్టం తెలియడం లేదు. జీవరాశుల కంటే ఉన్నత స్థాయిలో నన్ను సృష్టించాడు కదా, వాటన్నిటికంటే నన్ను ఎక్కువగా దేవుడు ప్రేమిస్తున్నాడు కదా, చూస్తున్నాడు కదా, మరి నేనెందుకు చనిపోవాలి? భాష మనకే ఉంది, వాటికి లేదు. మాట్లాడే విధానం మనకే ఉంది, వాటికి లేదు. మరి వాటికంటే శ్రేష్ఠుడిగా ఉన్న నువ్వెలా ఆలోచిస్తున్నావేంటి?